అందరికీ నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా వారి అందరికీ కూడా శుభవార్త. పెద్ద పులిని పట్టుకున్నారు. ఎట్టికేలకు మన ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు చాకచౌక్యంగా టెక్నాలజీని ఉపయోగించుకుని ముఖ్యంగా పట్టు వదలని విక్రమార్కుల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేసి మన గౌరవ ఎంపీ గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ప్రధానమంత్రి గారి ఆఫీసు నుంచి కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ వాళ్ళు మానిటరింగ్ చేస్తూ కూడా పులిని ఏ విధంగా పట్టుకోవాలనే దానికి రెస్క్యూ టీమ్స్ పూణే నుంచి, ఢిల్లీ నుంచి, వైజాగ్ నుంచి కూడా ప్రత్యేకించి పంపించి 12 బృందాలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పడి రెస్క్యూ టీములు చాకచౌక్యంగా కష్టపడి థర్మల్ డ్రోన్ కెమెరాల ద్వారా 4G 5G కెమెరాస్ ద్వారా వాళ్ళు ట్రాక్ చేసి పులిని ఎట్టికేలకు కూర్మాపురం గ్రామంలో పట్టుకొని దాన్ని సురక్షితంగా బంధించి భూమిలో పెట్టి అభయారణ్యాలకు ఫారెస్ట్ అధికారులు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం దాన్ని సురక్షితంగా వేరే ప్రాంతాలకు తీసుకెడుతున్నటువంటి పరిస్థితి మనకి ఇప్పుడు ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా సంతోషంగా యథావిధిగా వారి దినచర్యలో పాల్గొనే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పులిని పట్టుకున్నాం, ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా చేసాం. సేమ్ టైం పులికి కూడా ఏ విధమైన హాని జరగకుండా ప్రశాంతంగా పులి కథ ముగిసింది. పులిని అభయారణ్యాల్లో పెడుతున్నాం మీద మనకు పెద్ద పులి కథ సుఖాంతం అయ్యింది. ఇక్కడ మేము డమ్మీగా తిరగలేదు, ప్రచారానికి తిరగలేదు. ఖచ్చితంగా పులిని పట్టుకుంటామని చెప్పాం, పట్టుకున్నాం. పట్టుకుని దాన్ని జాగ్రత్తగా అభయారణ్యాలకు సేఫ్గా పంపిస్తున్నాం. సేమ్ టైం ప్రజలు కూడా వారి యొక్క సంతోషంగా వారి యథావిధిగా జీవించే విధంగా అన్ని ఏర్పాట్లు చేసాం. దీనికి సహకరించిన అధికారులకు, ప్రజలకు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. మీడియా మిత్రులకి అందరికీ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా ప్రజలకి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసి ప్రజలు జాగ్రత్తగా ఉండే విధంగా, ప్రజలు ఖచ్చితంగా ఏ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా, ప్రజల యొక్క ప్రాణాలకు ఏ విధంగా హాని జరగకుండా ఉండే విధంగా మీడియా సోదరులందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మీడియా ఎప్పటికప్పుడు ప్రజలకి సమాచారం, పెద్ద పులి యొక్క విషయాలన్నీ కూడా చేరవేసి ప్రజలు జాగ్రత్తగా ఉండే విధంగా చర్యలు తీసుకున్నందుకు మీడియా మిత్రులందరికీ కూడా, సిబ్బందికి, యాజమాన్యానికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇట్లా మీ బత్తల బలరామకృష్ణ, ఎమ్మెల్యే, రాజానగరం.